ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టంలు. మనం అర్థమెటిక్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం పర్సంటేజ్ చూసాం కదా, వాటికి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో లాభ నష్టంలు అనేది మన నిత్య జీవితంలో చాలా జరుగుతుంటాయి మనకివి. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువును, ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి సార్, దీన్ని ఒక 100 రూపాయలకు ఖరీదు చేసాం, 100 రూపాయలకు ఖరీదు చేసాం. లేదంటే ఆయన మనకు ఒక షాప్ ఉందనుకోండి, ఎక్కడో మనం హోల్సేల్లో 100 రూపాయలకు తెచ్చుకొని దీని మీద ఎంత ఒక 150 రూపాయలని మనం ఎంఆర్పి ఫిక్స్ చేసాం. దాంట్లో ఏం చేసాము, ఎవరైనా అడిగినప్పుడు కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అంటే ఒక 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. అంటే 100 రూపాయలకు మనం ఖరీదు చేసి 150 రూపాయల ప్రైస్ దాని మీద ఎంఆర్పి పెట్టి 20 రూపాయలు తగ్గించి 130 రూపాయలకు మనం సేల్ చేసాం. ఇందులో మనం కొన్నది ఎంత 100 రూపాయలు, అమ్మింది ఎంత 130 రూపాయలు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాం 20 రూపాయలు, ఎంత మార్కెట్ ప్రైస్ ఎంత 150 రూపాయలు. ఇట్లా మనకేమవుతుంది అని అంటే ఇందులో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎంత డిస్కౌంట్ ఇచ్చాము, వీటి మీదనే మన ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఇందులో ఇది జనరల్గా మీరు అనుకోండి అంతే తప్ప ఇదొక చాప్టరు, ఇదొక సబ్జెక్ట్ అనుకుంటే మనం అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లొద్దు. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, మనం ఒక షాప్ ఉంది మనకు అన్నట్టుగా అనుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ ఒకసారి సూత్రాలు ఒకసారి ఐడియా కోసం రాసుకుందాం మనం. సూత్రాలు ఏంటిది అని అంటే ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అంటే లాభము ఈక్వల్స్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల అనమాట. అమ్మిన వేల మైనస్ కొన్న వేల అంటే సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ లాస్ నష్టము ఈక్వల్స్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతం అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 అనమాట. సో నష్ట శాతం లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, నష్ట శాతము అన్నప్పుడు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాభశాతమైన బేస్ డినామినేటర్ వచ్చేసి కొన్న వేలనే, నష్ట శాతమైన కొన్న వేలనే ఉంటుందన్నమాట. మనకిందులో కొన్న వేల కనుక్కోమన్నాడు అనుకోండి, కొన్న వేల సిపి కనుక్కోమన్నప్పుడు సేల్స్ ప్రైస్ అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R% అనమాట. ఆర్ అంటే లాభము లేదా నష్టం అనమాట. లాభం కావచ్చు, నష్టం కావచ్చు. అదే అమ్మిన వేల కనుక్కోమన్నాడు అనుకోండి సార్, సేల్స్ ప్రైస్ కనుక్కోమన్నాడు అనుకోండి, సో కొన్న వేల ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ R%/100 అనమాట. ఇక్కడ గమనించండి, ఈ ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం అంటే లాభం వస్తే ప్లస్ తీసుకో, నష్టం వస్తే మైనస్ తీసుకో. ఇవి జనరల్గా మనకు ప్రిన్సిపల్స్ అనమాట. ఇందులో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏం చెప్పాం, ఏం చేసామంటే ఎంఆర్పి వచ్చేసి మార్కెట్ ప్రైస్ అనొచ్చు, దీన్ని లేబుల్డ్ ప్రైస్ అనొచ్చు, ప్రింటెడ్ ప్రైస్ అనొచ్చు. మార్కెట్ ప్రైస్ 150 రూపాయలు దీని మీద పెట్టాం. అతను ఒక డిస్కౌంట్ అడిగితే 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం, 130 రూపాయలకు అమ్మేసాం. దీన్ని ఏమంటాం సేల్స్ ప్రైస్. అంటే మనకు ఎంత పడింది అని అంటే 100 రూపాయలు మనకు పడింది. అంటే సిపి వచ్చేసి 100 రూపీస్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్నేమో ఎంఆర్పి అంటాం. అంటే ఎంఆర్పి అంటే మనకు కనిపించే ప్రైస్, ప్రింటెడ్ ప్రైస్, ప్రకటన వేల, ముద్రణ వేల, లేబుల్డ్ ప్రైస్ అలా అంటాం. 20 రూపాయల పేరేంటి డిస్కౌంట్. ఈ 130 రూపాయలను ఏమని పిలుస్తావు, అమ్మినాం అంటాం. ఈ 30 రూపాయలు ఏంది నీకు లాభం, ఈ 100 రూపాయలు ఏంది నీకు కొన్నాం. ఇక చాప్టర్ అంతా కూడా దీని పేరేమో డిస్కౌంట్ అనమాట, దీని పేరేమో ప్రాఫిట్ లాభం అనమాట. ఇది కొన్న వేల. వీటికి సంబంధించే మనకు ఈ చాప్టర్ అంతా కూడా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు అవి ప్రిన్సిపల్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్లో భాగంగా మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యక్తి ఒక వస్తువును 400 రూపాయలకు ఖరీదు చేసి దానిని 500 రూపాయలకు అమ్మాను, అయినా వచ్చే లాభము మరియు లాభశాతం ఎంత అన్నాడు. మీరు జనరల్గా ఆలోచించండి, మనకు ఒక షాప్ ఉంది. షాప్ ఉంటే ఏం చేసాం, మనం 400 రూపాయలకు మనం తెచ్చి 500 రూపాయలకు అమ్మినాం. ఏమైతే చెప్పండి, 400కు కొనుక్కొని దీన్ని 400కు ఖరీదు చేసి 500 రూపాయలకు అమ్మినాం అంటే 100 రూపాయలు లాభం వస్తుందా లేదా, అవునా? సో కాబట్టి అది లాభం అనమాట. దీన్ని కొంచెం ఐడియా కోసం ఫస్ట్ మనం రాసుకుందాం. కొన్న వేల సిపి, కొన్న వేల కాస్ట్ ప్రైస్ అనమాట. సి అంటే కాస్ట్, ఎస్ అంటే సేల్, అది గుర్తుపెట్టుకోండి. కొన్న వేల వచ్చేసి ఎంత, ఇక్కడ 400 కొన్నాం. నెక్స్ట్ అమ్మిన వేల సేల్స్ ప్రైస్, అమ్మిన వేల వచ్చేసి ఎంత 500. ఇక్కడ లాభము అని అన్నాడు, ప్రాఫిట్ ఈక్వల్స్ టు
సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అయితే 500కు అమ్మినావు, 400 కొన్నావు అంటే ఎంత సార్? 100 రూపాయలు మనకు లాభం అనమాట. సో 100 రూపీస్ ప్రాఫిట్. అంటే లాభం ఎంత అనేది ఒక ప్రశ్న. లాభము అని అన్నాడు. నెక్స్ట్ లాభ శాతం అన్నాడు. ఇక్కడ ఈ లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా లాభము ఎంత వచ్చింది నీకు? 100 రూపాయలు వచ్చింది. ఎంత పెట్టుబడి పెట్టాము మనము? 400 పెట్టాము, 500. 400కు 100 రూపాయలు పర్సంటేజ్ అంటే ఇంటూ 100. ఇది కట్ చేసుకుంటే 2 zeros కట్, ఇది వచ్చేసి 25% అనమాట. అంటే ఇక 2 అడిగాడు, లాభము మరియు లాభ శాతం. 100 రూపాయలు ప్లస్ 25%. అంటే ఇది నీ ఆన్సర్ వస్తుంది. 100 రూపాయలని టెంప్ట్ అయితే మరి ఇక్కడ 10% ఉంది, అట్లా కాదు, 25% అనమాట. రఫ్గా చేయొచ్చు. రఫ్గా చూడండి, ఇక్కడ 400 రూపాయలకు నీకు 100 రూపాయల లాభం వచ్చింది. పర్సంటేజ్ అంటే 100కు ఎంత అన్నమాట. లాభ శాతం ఎంత అంటే పర్ 100కు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 100 × 100 డివైడెడ్ బై 400. ఇది కట్ చేస్తేనే మీకు 25% వస్తుందన్నమాట. లేదా ఇలా అనుకోవచ్చు, 100 రూపాయలు ఎంత పెట్టుబడి పెడితే 400కు 100 వచ్చింది, పర్సంటేజ్ అంటే 100 ఎంత అని వేసుకోవచ్చు. ఇది 25% అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక సైకిల్ను 600 రూపాయలకు ఖరీదు చేసి దానిని 570 రూపాయలకు అమ్మాను. అయినా నష్ట శాతము ఎంత అని అన్నాడు. 600కు కొని 570కి అమ్మాను. జనరల్ 600 కొని 570కి అమ్మితే ఏం జరుగుతాయి చెప్పండి? మనకు లాస్ వస్తుంది అనమాట. ఇక్కడ నష్ట శాతము ఎంత అన్నాడు. ఎంత లాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. సో లాస్ వచ్చేసి, నష్టము వచ్చేసి మనకి ఇక్కడ ఎంత సరే? 600కు కొని 570కి అమ్మినామంటే నీకు 30 రూపాయలు లాస్ అయినామా లేదా చెప్పండి? 30 రూపాయలు లాస్. ఇక్కడ నీ పెట్టుబడి చెప్పండి, 600, 570 మనకు 600 రూపాయలు. అంటే 600కు 30 రూపాయలు లాస్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ అడిగాడు ఆయన, నష్ట శాతం అడిగాడు. సో 600కు 30 రూపాయలు లాస్ అంటే పర్సంటేజ్ అంటే 100 అనమాట. సో ఇది కట్ చేసుకుంటే మీ వీలుని బట్టి చేసుకోండి. ఇందులో సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 6, ఇది 5%. సో 5% ఆన్సర్. లేదా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా మన పెట్టుబడి ఎంత? ఇక్కడ 600 కదా, 600 పెడితే 30 రూపాయలు లాస్ అయిపోయాం. పర్సంటేజ్ అంటే 100కైతే ఎంత? క్రాస్ 100 × 30 డివైడెడ్ బై 600 అనమాట. ఈ 2 zeros క్యాన్సిల్, ఇది 5 times. సో 5% ఆన్సర్. ఎంత లాస్? లాస్ పర్సంటేజ్ ఎంత అని అన్నాడు. సో 5 ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక మెకానిక్ ఒక పాత స్కూటర్ను 5,600 రూపాయలకు ఖరీదు చేసి దానిపై రిపేర్ల కొరకు 800 రూపాయలు ఖర్చు చేసి 8,000 రూపాయలకు అమ్మాడనమాట. ఇక్కడ చూడండి, అతనికి వచ్చిన అసలు లాభ శాతం ఎంత అంటున్నాడు. ఇప్పుడు నీ పెట్టుబడి అనేది 5,600 మాత్రమే కాదు, ఎంత? 5,600కు కొని వెంటనే అమ్ముతున్నావు. మనం ఏమన్నా అమ్మట్లేదు కదా, మళ్ళీ రిపేర్ చేయించాం. అంటే నీ పెట్టుబడి జేబులకి వెళ్ళి నువ్వు పెట్టింది ఎంత అంటే 6,400 నీ పెట్టుబడి అన్నమాట. కొన్న వేల ఎంత అంటే 6,400. నువ్వు అమ్మింది ఎంతకి? ఇక్కడ సేల్స్ ప్రైస్ ఎంత? 8,000. అంటే 6,400 నీ పెట్టుబడి, 8,000 నువ్వు, అంటే 1,600 రూపాయలు నీకు ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇక్కడ గమనించండి, మనము రిపేర్ చేయించామా, పెట్రోల్ పోయించామా, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చా, మన భోజనం ఖర్చా, ఇదంతా కాదు. మనము మన షాపుకి వచ్చేంత వరకు ఏదైతే జేబుల నుంచి పెట్టిందంతా కూడా పెట్టుబడి కిందకి లెక్క. కాబట్టి మీకు మొత్తం ఆ బండి మన దగ్గరికి రావడానికి 6,400 ఖర్చు అయింది. నీకు 8,000కి అమ్మినావు అంటే ఎంత లాభం వచ్చింది? 1,600. అంటే 6,400 పెట్టుబడి పెడితే 1,600 రూపాయలు లాభం వచ్చింది. పర్సంటేజ్ అంటే 100కైతే ఎంత అన్నమాట. పర్ 100 క్యాన్సిల్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ బై 6,400. ఇది కట్ చేసుకుంటే 4 times, ఇది కట్ చేసుకుంటే 25. సో 25% మనకు ఆన్సర్ అవుతుంది. ఇదంతా ఇట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే నీ పెట్టుబడి ఎంత? 6,400. నీకు వచ్చిన లాభం ఎంత అంటే 1,600. 6,400కు 1,600 లాభం. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? డైరెక్ట్గా మనం ఇట్లా 25% వేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి అట్లా చేయాలని ఏం లేదు, దీని అర్థం అదే. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 450 రూపాయలకు ఖరీదు చేసి దానిని 10% లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేల ఎంత అని అన్నాడు. సో 450 రూపాయలకు కొన్నాము, కొని దాని మీద ఒక 10% లాభం వేసుకొని అమ్ముదాం అనుకుంటున్నాం. దీన్ని 2-3 రకాలుగా చేసుకోవచ్చు మనము. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100%గా తీసుకోవాలి. కొన్న వేళ ఎప్పుడు కూడా మనం 100%. ఎంఆర్పి కూడా వస్తుంది, అది కూడా 100% తీసుకోవాలి. చివరి ప్రశ్నలో వచ్చేప్పుడు చూద్దాం. సో 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 450 అన్నమాట.
ఇక్కడ సేల్స్ ప్రైస్ అనేది ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు. సీజన్ అన్ సీజన్ ఉంటుంది, అన్ సీజన్ ఉంటుంది. ఎప్పటికి ఒకే విధంగా లాభం వస్తుందా మనకు? రాదు, అది మారిపోతుంటుంది. ఇక్కడ 10% లాభం వేసుకొని అమ్మండి అంటే 100 మీద 10% అంటే 110% ఎంత అని అర్థం అనమాట. అదే ఒకవేళ 15% లాభం వేసుకోవాలనుకోండి, 115కి ఎంత అనేస్తాం. 5% నష్టం వేసుకోవాలనుకోండి, 95% ఎంత అని అంటాం అనమాట. సో కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ అనేది మాత్రం ఫిక్స్. ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై పని చేయని లెక్కనే ఉండదు, అర్థమెటిక్లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనకేమవుతుందంటే యారో మార్క్ ఒకటి ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది, తర్వాత క్రాస్ మల్టిప్లై ఉంటుంది. అర్థమెటిక్ అంటేనే ఇలానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది యారో మార్క్, ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. క్రాస్ మల్టిప్లై చేయండి. సో 110 ఇంటూ 450 డివైడెడ్ బై 100 అన్నమాట. ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎంత అవుతుంది సార్? ఇక్కడ 495 రూపాయలు. 495 రూపీస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో 495 రూపీస్. దీన్ని జనరల్గా చేయొచ్చు మనం. 450 రూపాయల మీద 10% వేసుకుందాం. 10% ఆఫ్ 450 అంటే ఎంత అవుతుంది? ప్లస్ 45 అంటే ఎంత సార్? 495 ఈజ్ ద ఆన్సర్ అని మనం అట్లా డైరెక్ట్గా చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఇది అమ్మిన వేలకే వస్తుంది, కానీ కొన్న వేల రావాలంటే ఈ మెథడ్ అంత అప్లికేబుల్ కాదనమాట. లేదా ఇలా కూడా అనొచ్చు మనం, 10% లాభంతో అమ్మండి అని అంటే 110% ఆఫ్ 450 అన్నమాట. ఇదైనా కూడా మీకు ఇదే వస్తుంది ఆన్సర్, ఏదైనా కూడా సేమ్. రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 3600 రూపాయలకు ఖరీదు చేసి దానిని 33.1/3% లాభంతో అమ్మదలిచిన అమ్మకపు వేల ఎంత అన్నాడు. ఇప్పుడు ప్రతిసారి 10%, 15%, 5% అట్లనే ఉండవు కదా, భిన్నాలలో కూడా రావచ్చు కదా. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. సో రైట్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% అన్నాం. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 3600 అనమాట. సేల్స్ ప్రైస్ విత్ ప్రాఫిట్ ఉంటుంది, సేల్స్ ప్రైస్లో లాభం కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు 10% అంటే 110% వేసుకున్నాం కదా. ఇక్కడ 33/1/3 అంటే 133/1/3%కు ఎంత అని వేసుకోవాలన్నమాట. ఇది జనరల్. సో రైట్, ఇక్కడ మనకు 133/1/3 అంటే దీన్ని మనము భిన్నాలకు మార్చుకుంటాం. ఇంటూ ఇది 3600/100 అనమాట. మీకు ఇక్కడ గమనించండి, 33/1/3 అంటే ఏమొస్తుంది? 1/3 అనమాట. అన్నప్పుడు 33/1/3లు ఇందులో ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి, ఇందులో 4 ఉంటాయని ఇట్లా కొట్టేయగలగాలి మీరు. వస్తే అది డైరెక్ట్ 3, ఇది 12 టైమ్స్ 1200 ఇంటూ 4, 4800 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా భిన్నాల్లాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రాక్షన్స్గా మార్చుకుందాం మనం. అంటే ఇక్కడ ఏంటి సార్? 33/1/3ని మనం ఈక్వల్స్ టు ఏమని మార్చవచ్చు? దీన్ని మార్చితే ఏమైతే 100/3% అంటే సో 1/3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే, కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఇందులో సిపి అనేది 1 అవుతుంది. 1 part ఈక్వల్ టు 3600 అనమాట. సేల్స్ ప్రైస్ అనేది ఇది లాభం వేసుకోమన్నాడు కదా, 1 + 1/3 అంటే ఏమైతే 4/3కి ఎంత అని దాని అర్థం అనమాట. క్రాస్ మల్టిప్లై 4/3 ఇంటూ 3600/1 ఉన్న లేకున్నా ఒకటే. ఇది కట్ చేసుకుంటే 1200 ఇంటూ 4, సో 4800 ఈజ్ ద ఆన్సర్. 4800 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్, ఇట్లా ఇది ఎట్లా కొట్టేసాం సార్ అంటే 33/1/3% అంటే 1/3 అంటే 100లో 3 ఉంటాయి అనమాట. 100లో 3 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ 4 ఉంటాయి అన్నట్టు. అవి 33/1/3 చేత కట్ చేశాను అనమాట. అట్లా మనం డైరెక్ట్గా చేయగలగాలి అట్లా. సో రైట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 444 రూపాయలకు అమ్మినట్లయితే 20% లాభం వచ్చును, అయినా ఆ వస్తువు కొన్న వేల ఎంత అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందేమో కొన్న వేలు ఇచ్చాడు, అమ్మిన వేలు అడిగాడు. ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు అడిగాడు. ఆయన ఏది ఇచ్చి ఏది అడుగు అన్నా కూడా మనం చేయగలగాలి. అంటే మనకు మొత్తం మెకానిజం తెలిస్తేనే మనం లెక్క చేస్తాం. రైట్, ఏం చెప్పుకుంటున్నాం మనం? కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఫిక్స్డ్, మారదు, అది 100% ఉంటుందని చెప్పాం. రైట్, ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే ఎస్పీ ఇచ్చాడు సార్. సేలింగ్ ప్రైస్ 444 అన్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోండి అన్నాడు. ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నాడు. సిపి ఎంత అని అడుగుతున్నాడు. ఇది నీ ప్రశ్న. రైట్, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% కదా. సేల్స్ ప్రైస్ అనేది లాభం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత లాభం? 20%. అనగా సేల్స్ ప్రైస్ అమ్మిన వేల వచ్చేసి 120% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 444 అనమాట. నీకు సిపి అడుగుతున్నాడు కదా, కొన్న వేల ఈక్వల్ టు 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇక అందులో ఏదో వస్తుంది ఆన్సర్. సో 100 ఇంటూ 444 డివైడెడ్ బై సో 120. 20 ఇది 6 టైమ్స్, 20 ఇది 5 టైమ్స్, 6 ఇది 7 టైమ్స్, అగైన్ ఇక్కడ 4 టైమ్స్. 5 ఇంటూ 74 అంటే 370 ఈజ్ ఆన్సర్. 370 ఆన్సర్ వస్తుందన్నమాట.
ఇక్కడ అమ్మిన వేల అన్నప్పుడు లాభంతో. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందేమో కొన్న వేలు ఇచ్చి అమ్మిన వేలు అడిగాడు, ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు అడుగుతాడు. ఆయన ఏది ఇచ్చి ఏది అడిగినా చేయొచ్చు మనం. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కూడా 100%. ఈ సేల్స్ ప్రైస్ అనేది లాభం మీద డిపెండ్ అవుతుంది. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, దాన్ని బేస్ చేసుకొని చేస్తాం అనమాట. అంతేగాని ఇక్కడ ఒక మెథడ్ చేశాను చూసారా, ఈ 444 నుంచి 20% తీసేద్దాం సార్ 444 అంటే ఇది రాదు, ఇది తప్పు అనమాట. ఇట్లా చేయొద్దు, అవునా, ఇది రాదు. ఇది ఓన్లీ అమ్మిన వేలకే వస్తుంది ఈ మెథడ్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 900 రూపాయలకు ఖరీదు చేసి దానిని 16/2/3% నష్టంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేల. 16/2/3 అంటే ఇట్లా భిన్నాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పుకోవాలి, దీనికి మనం పర్సంటేజ్లలో చూసాం 1/6 అనమాట. అది ఈక్వల్స్ టు 1/6. లాస్ అన్నాడు కాబట్టి మైనస్, అంటే సిపి అనేది మనకు 1 అవుతుంది, ఎస్పి అనేది ఏమైతుందంటే 1 మైనస్ 1/6 అవుతుంది. లాస్, గెయిన్ అయితే ప్లస్ చేస్తాం, లాస్ అయితే మైనస్ చేస్తాం. 6 మైనస్ 1 అంటే 5/6 అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటిది, ఈ 900 రూపాయలకు ఖరీదు చేసిన అని అన్నాడు. సో అంటే ఇది ఇచ్చాడు అనమాట, ఇది 900 రూపాయలు, ఇది ఎంత అని అడుగుతున్నాడు ఆయన. ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల అన్నమాట. ఇప్పుడు ఇది క్రాస్ చేసుకో, అప్పుడు ఏమవుతుంది 5/6 ఇంటూ 900 బై 1 ఉన్నా లేకున్నా ఒకటే అనమాట. 6 ఇది ఎంత పోతుంది సార్, 150 టైమ్స్, అంటే 750 రూపాయలకు మనం ఖరీదు చేసాము దాన్ని అన్నమాట. ఇలా ఫ్రాక్షన్స్ లాగా మనకు రేషియోస్ మనం పర్సంటేజ్ ఇస్తే దీన్ని ఇలా ఫ్రాక్షన్లోకి మార్చేసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇస్తాడు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇంతకుముందు 33 1/3 ఇస్తే మనం 1/3గా మార్చుకోలేదా, అట్లాగే ఇది అది లాభం కాబట్టి ప్లస్ చేస్తాం, ఇది నష్టం కాబట్టి మైనస్ చేస్తాం అనమాట. సో రైట్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మిన వేలలో నిష్పత్తి, అమ్మిన వేలల నిష్పత్తి 4:5 అయినా లాభ శాతం ఎంత అని అన్నాడు. ఇక్కడ చూడండి, మనకు 4:5 అన్నాడు కదా, ఏంటిది కొన్న వేల మరియు అమ్మిన వేల అనమాట. ఇది సిపి, ఇది ఎస్పి అనమాట. రైట్, మనం అడుగుతుంది లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ ఎంత, ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే 4కు కొని 5 రూపాయలకు అమ్మేస్తున్నావు అంటే రూపాయి లాభం వచ్చిందా లేదా చెప్పండి, అంటే ప్రాఫిట్ అన్నమాట. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత సార్, ఇక్కడ 1 రూపీ ప్రాఫిట్ ఇంటూ 100. నీకు లాభమైన నష్టమైన బేస్ అంటే దేని బేస్ చేసుకుంటాను, కొన్న వేలనే, అంటే 4 అనమాట. 1/4 అంటే 25% ఇస్ ఆన్సర్. 25% ఆన్సర్ వస్తుందన్నమాట. లేదా ఇలా అనొచ్చు, 4కు 1 రూపాయి లాభం వస్తుంది, 100కైతే ఎంత, క్రాస్ మల్టిప్లై చేయి, సేమ్ మనకు 25% వస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఎలా తీసుకున్నాం, సిపిని 4గా తీసుకున్నాం, ఎస్పిని 5గా తీసుకున్నాం, ప్రాఫిట్ వచ్చేసి 1 రూపీగా తీసుకున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకెంత, 25% ఇస్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 1620 రూపాయలకు అమ్మాను, అతడికి 10% నష్టం వచ్చాను, అయినా దాని కొన్న వేల ఎంత అని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏం చెప్పాము మనం, లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా కూడా కొన్న వేల ఆల్వేస్ 100% ఉంటుంది, అమ్మిన వేల అనేది మాత్రం మారిపోతుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి సార్, మనకి ఇక్కడ ఒక వస్తువును 1620 రూపాయలకు ఏం చేసావు, కొన్నావా అమ్మినావా, అమ్మేసాం, కాబట్టి అది ఎస్పీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే ఎస్పీ 1620 రూపీస్ అంటే అమ్మిన వేల అన్నమాట. సో నెక్స్ట్, లాస్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్, 10% చెప్పాడు. ఇందులో సిపి ఎంతనో చెప్పగలవా అని అడుగుతున్నాడు, కొన్న వేల ఎంతనో చెప్పగలవా అని అన్నాడు. ఎప్పుడైనా కూడా కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%, సేల్స్ ప్రైస్ అనేది డిపెండ్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 10% నష్టంతో అన్నప్పుడు ఇది ఈక్వల్స్ టు 90% అయినా కాదా చెప్పండి. 90% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 1620 అనమాట. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, సిపి అనేది 100%, 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్. సో 100 ఇంటూ 1620 డివైడెడ్ బై 90, ఇది 0 కట్ చేసుకుంటే 9, ఇది 18 సార్లు. సో ఎంత అవుతుంది, 1800. సో 1800 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 1800 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ సిపి ఆల్వేస్ 100%, సేల్స్ ప్రైస్ 90 ఎట్లా వేసావు నువ్వు, 10% లాస్ అన్నాడు కాబట్టి 100కి వెళ్ళి తీసేసాం. అదే లాభం అని ఉంటే 110 వేసేవాళ్ళం మనం, అవునా? సో రైట్. ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మాను, అతడికి దాని అమ్మకపు వేలలో 10% నష్టం వచ్చాను, అయినా నష్ట శాతం ఎంత అన్నాడు. ఆల్రెడీ నష్టం ఇచ్చాడు కదా, మళ్ళీ నష్ట శాతం ఎంత అంటే ఎప్పుడైనా కూడా లాభ శాతమైన నష్ట శాతమైన అమ్మిన వేలని కాదు బేస్ చేసుకునేది, కొన్న వేల మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అదే లాభమైన నష్టమైన. ఇప్పుడు చూడండి సార్, 10% నష్టము వచ్చిందట దేంట్లో, అమ్మకపు వేలలో అన్నాడు.
సో అమ్మకపు వేలలో సేల్స్ ప్రైస్ కనుక 100 తీసుకుంటే సేల్స్ ప్రైస్ని ఎందుకు తీసుకోవాలంటే ఆయనే చెప్పిండు కదా అమ్మకపు వేలలో అని. అమ్మకపు వేలలో లాసా గేనా అది ఏంది లాస్. దీంట్లో లాస్ అట 10 రూపాయలు అంట. దీంట్లో లాస్ అంటే ఇది అమ్మకపు వేల, ఇది నష్టము అన్నమాట. దీంట్లో 10 రూపాయలు లాస్. ఏ యొక్క ఆదాయంలో అంటే ఏను ఫస్ట్ తీసుకోవాలి, బి యొక్క ఆదాయంలో అంటే బిని ఫస్ట్ తీసుకోవాలి. అమ్మకపు వేలలో అంటే అమ్మకపు వేలను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. రెండే ఉంటాయి. పర్సంటేజ్ అయితే 100 తీసుకో, భిన్నాలు వస్తే 1 తీసుకో అంతే. దీంట్లో 10 రూపాయలు అంటే ఈ పెన్ ఉందనుకోండి సార్, 10 రూపాయలు 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాస్ అయిపోయామన్నమాట. సో 10 రూపాయలు లాస్ అయ్యాము. అప్పుడు నీకు లాభమైన నష్టమైన కొన్న వేల ఆధారంగానే చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి కొన్న వేల ఎంత అయితే చెప్పండి. మనకు 100 రూపాయలకు అమ్మినాం, 10 రూపాయలు లాస్ అయింది అని అంటే ఇక్కడ నీకుండే 2 ఆప్షన్స్. ఒకటి 110 అన్న ఉంటుంది, లేదా 90 అన్న ఉంటుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 90ని తీసుకుందాం. సపోజ్ 90కి కొని 100కి అమ్మినాం అనుకోండి. ఇది 90కి కొని 100కి అమ్మితే ఏం జరుగుతుంది చెప్పండి, లాభం వస్తుంది. కానీ నీకు నష్టం చెప్పిండు కదా, అంటే ఇది కరెక్ట్ గెస్ కాదన్నట్టే కదా. నెక్స్ట్ 110కి కొని 100 రూపాయలకు అమ్మినాం, లాస్ అవుతున్నావా లేదా అంటే ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా చేసుకో. మీకేమన్నాడు నష్ట శాతం, లాస్ పర్సంటేజ్ అన్నప్పుడు లాస్ వచ్చేసి 10 రూపీస్, నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత 110 ఇంటూ 100 అనమాట. 110 అంటే 110 రూపాయలకు నీకు 10 రూపాయలు లాస్ అవుతుంది. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ మల్టిప్లై. అవునా? సో రైట్, ఇది 0 క్యాన్సిల్. 100/11 అనగా ఏం గుర్తు రావాలి, 91/11% లాస్ అనమాట. 91/11% ద ఆన్సర్. 91/11% ద ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మెను, అతడికి దాని అమ్మకపు వేలలో 10% లాభం వచ్చాను, అయినా లాభ శాతం ఎంత. ఇంతకుముందేమో నష్ట శాతం ఎంత అన్నాడు, ఇప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు. దేంట్లో 10% లాభం వచ్చింది, అమ్మకపు వేలలో. అంటే అమ్మకపు వేలలో అన్నాడు కాబట్టి అమ్మకపు వేలను 100 తీసుకుందాం మనం. దీంట్లో మనకేం చెప్పాడు, ప్రాఫిట్ అన్నాడు. దీంట్లో ప్రాఫిట్ అంట. దీంట్లో ప్రాఫిట్ ఎంత 10. ఏది ఏమైనా కూడా నీకు కొన్న వేల కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియాలి, తెలియకపోతే లెక్క చేయలేం. సో కాబట్టి ఇప్పుడు ఇందులో చూడండి, జనరల్గా ఆలోచించండి. 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాభం వచ్చింది అని అంటే నువ్వు ఎంత కొని ఉంటావు అంటే ఇక్కడ వచ్చే ఆప్షన్స్ ఏంటంటే 110 అన్నా పెట్టుకోవాలి, 90 అయినా పెట్టుకోవాలి. చెక్ చేసుకుందాం మనం. 110కి కొని 100కి అమ్మినాం అనుకో ఏమవుతుంది, లాస్. ఆయన లాభం చెప్పిండు కాబట్టి ఇది గెస్ తప్పే కదా. నెక్స్ట్ 90 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్మినాం అనుకోండి, లాభమా నష్టమా, లాభం. అంటే ఇది కరెక్టే కదా. ఇప్పుడు చెప్పండి, నీ పెట్టుబడి 90, 90కి 10 రూపాయలు ప్రాఫిట్ అనమాట. 90కి పెట్టి 90కి కొని 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాభం వచ్చింది. సెంటెన్స్ సెట్ అయింది కదా. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ 100 × 10/90. ఇది 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 100/9 అంటే 11/9% ప్రాఫిట్ అనమాట. 11/9%. ప్రతిసారి ఇలా చేయొద్దు. కాస్ట్ ప్రైస్ మనకెంత 90, ప్రాఫిట్ వచ్చేసి 10 × 100 అని వేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్గా మనకు 11/9% వస్తుందన్నమాట. సో 11/9% ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మెను, అతడికి దాని అమ్మకపు వేలలో 1/10 వంతు నష్టం వచ్చాను, అయినా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇంతకుముందు మనకేం చెప్పాడు, పర్సంటేజ్ చెప్పాడు కదా. ఇక్కడ భిన్నాలు ఇచ్చాడు అనమాట. సో భిన్నాలలో మనకు 2 ఉంటాయని చెప్పాం. పర్సంటేజ్ అయితే ఎంత బేస్ చేసుకోవాలి మనం, 100 బేస్ చేసుకోవాలి. భిన్నాలు అయితే ఎంత బేస్ చేసుకోవాలి మనం, 1 బేస్ చేసుకోవాలి. ఎవరిలో అన్నాడు, అమ్మకపు వేలల్లో అన్నాడు. సో అమ్మకపు వేలను మనము 1 తీసుకోవాలి. అమ్మకపు వేలను 1 తీసుకోవాలి. దీంట్లో నాట ఏంటిది, లాస్. లాస్ ఎంత వచ్చిందట, 1/10 వచ్చిందన్నాడు. దీంట్లో 1/10 వచ్చిందన్నప్పుడు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 10 × 1 10, ఇది 1. అంటే దాని అర్థమైంది 10 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాస్ వచ్చింది. నువ్వు లాభమైనా నష్టమైనా మనం బేస్ వచ్చేసి కొన్న వేల ఆధారంగానే చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 10 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాస్ వచ్చింది అని అన్నాడు కదా. లాసే కదా ఆయన ఇచ్చింది. సో లాస్. ఇప్పుడు ఇందులో మనము ఎంత కొని ఉంటాం మనం దీన్ని, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ ఉంటే 9 అని ఉండాలి దీంతో బేస్ చేసుకుంటే, లేదా 10 అని ఉండాలి, 11 అని ఉండాలి. సో రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, 9కి కొని 10కి అమ్మినాం అనుకోండి ఏమవుతుంది, ప్రాఫిట్. అంటే ఇది కరెక్ట్ గెస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 11 పెడదాం. 11కు కొని 10కి అమ్మితే ఏం జరుగుతుందో చెప్పండి, 1 రూపాయి లాభం వస్తుంది. అంటే కరెక్టే కదా, 1 రూపాయి నష్టం వస్తుంది కదా. సో రైట్, ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ పెట్టుబడి వచ్చేసి 11, 11కు కొని 10కి అమ్మితే 1 రూపాయి లాస్ వస్తుంది. అంటే 11కు 1 రూపాయి లాస్. పర్సంటేజ్ అంటే 100కు ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1/11. 100/11 అంటే 91/11% ఈజ్ ద ఆన్సర్. 91/11
పర్సెంటేజ్ ద ఆన్సర్ అనమాట. సో 9/11%. అవునా? ఇక్కడ గమనించాలి, ఇది తీసుకోవడం కరెక్ట్ తీసుకోగలగాలి మనం. 9కి కొని 10కి అమ్మితే లాభం వస్తుంది. నీకు లాభం చెప్పలేదు, నష్టం చెప్పాడు కాబట్టి నష్టం వేసుకోవాలి. సో 9/11%. ఏం చెప్పాడు ఇక్కడ? లాస్ అన్నాడు. సో లాస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మెను, దానికి అతడికి అమ్మకపు వెలలో 1/6 వంతు లాభం వచ్చింది అన్నాడు. అయినా లాభ శాతం ఎంత? ఇంతకుముందు మనం ఏంటిది నష్ట శాతం చేసుకున్నాం, ఇప్పుడు లాభ శాతం ఎంత? ఏదైనా ఒకటే. అమ్మకపు వెలలో అన్నాడు కాబట్టి అమ్మకపు వెలను ఒకటి తీసుకోవాలి. అమ్మకపు వెలను ఒకటి తీసుకుంటే అప్పుడు సేల్స్ ప్రైస్ వచ్చేసి 1 తీసుకుంటే దీంట్లో లాస్ ఏంటిది? అది లాభం కదా. దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి 1/6 అనమాట. అమ్మకపు వెలలో అన్నాడు, అమ్మకపు వెలను ఒకటి తీసుకుంటాం. లాభము అంటే లాభం ఇది తీసుకుంటాం. ఏది ఏమైనా కూడా మనం కొన్న వెలం బేస్ చేసుకొని మనం లెక్కలు చేస్తాం. దీన్ని క్రాస్ చేసుకుంటే ఇది 6:1 అన్నమాట. అంటే 6 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాభం వచ్చింది. అంటే ఎంతకు కొనేసి ఉంటాం మనం? సిపి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ మనము 5 వేసుకున్నట్లయితే ఒకసారి చూడండి, 5కు కొని 6కు అమ్మితే 1 రూపాయి లాభం వస్తుందా లేదా? కరెక్టే అనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ నువ్వు 7 పెట్టావనుకోండి, 7 కొని 6కు అమ్మితే ఏమవుతుంది? మనకు లాస్ అవుతాం. 7 కొని 6కు అమ్మితే లాస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు 5కే కొని 1కి లాభం వస్తుంది. సో 5కు 1 రూపాయి లాభం అనమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1/5 అంటే ఎంత అవుతుంది సార్? ఇది 20% ఆన్సర్ అనమాట. సో 20% ఆన్సర్ వస్తుంది. అవునా? ఇక్కడ ఏం చేసాం మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు అమ్మిన వెలలో అన్నాడు. అమ్మిన వెలలో అన్నప్పుడు అమ్మిన వెలను బేస్ చేసుకున్నాము. దీంట్లో 1/6. ఇప్పుడు నేను యారో మార్కు ఏది ఫస్ట్ పెట్టి ఏది తీసుకున్నాను అనేది యారో మార్క్ ఎలా ఉందో అలానే గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రాస్ చేస్తే 6:1 అనమాట. ఇది ఎస్పి, ఇది ప్రాఫిట్. దీన్ని 6కు అమ్మినాం అనుకోండి, 1 రూపాయి లాభం వచ్చింది. అంటే నువ్వు కొన్నది 5 రూపాయలైనా కాదా చెప్పండి. ఇది సిపి, దీనికి ఇది లాభం అనమాట. 5కు 1 అయితే పర్సంటేజ్ 100కు ఎంత? 20% వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువుని 20% లాభానికి అమ్మాను. ఒకవేళ ఆ వస్తువు యొక్క అమ్మకపు వెలను రెండింతలు చేసి అమ్మినట్లయితే ఎంత శాతం లాభం వచ్చునో అని అన్నాడు. సో ఆల్రెడీ జరిగిపోయింది. ఒకవేళ అనేది ఏది కూడా ఒరిజినల్ కాదనమాట, అది ఊహ మాత్రమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అనేది ఎప్పుడు కూడా ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఇందులో ఒకసారి చూద్దాం సార్. మనం ఇక్కడ సిపి వచ్చేసి కొన్న వేలను 100 అనుకుందాం. ఆల్రెడీ అమ్మేసాం కదా. ఫస్ట్ది వచ్చేసి ఎంత శాతం లాభంతో? 120కి అమ్మేసాం. ఇది అనమాట. ఇప్పుడు ఆయన నీకేం చెప్తున్నాడంటే, ఒకవేళ అమ్మకపు వేలను డబుల్ చేయండి సార్ అన్నాడు. అంటే 120 రూపాయలకు అమ్మినావు కదా, దీన్ని డబుల్ చేయండి అన్నాడు. దీన్ని డబుల్ చేస్తే ఏమైతే చెప్పండి? 240 అవుతుంది. 240 అవుతుంది. మరి కొన్న వేల ఏమైనా డబుల్ అవుతుంది ఇక్కడ? చెప్పలేదు కదా. అమ్మిన వేలను మాత్రమే డబుల్ చేయమన్నాడు. అంటే ఇక్కడ నువ్వు కొన్నది 100కు కొని 240కి అమ్ముతున్నావు అంటే 140 రూపాయలు లాభం వస్తుందా లేదా? మళ్ళీ 100కు ఎంత అని చెప్పాల్సిన అవసరం లేదు, 100కు 140 అనమాట. సో కాబట్టి 140% దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక హెల్మెట్ తీసుకున్నాం. హెల్మెట్ తీసుకుంటే దానికి ఏం చెప్పాడు ఆయన? 900 రూపాయలు అవుతుంది అని అన్నాడు. 900 రూపాయలు అవుతుందంటే ఆయనకి ఎంతో కొంత బడి ఉంటుంది కదా. ఆయన 700కో 800కో కొని ఉంటాడు, లేకపోతే 500కే కొని ఉంటాడు, మనకు తెలియదు. మనం ఏం చేసాము? రేపు వచ్చి తీసుకుంటా అని చెప్పేసి దాని మీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాం. మనం గుర్తు పెట్టుకొని ఏం చేసామంటే రేపు వచ్చి అడిగితే ఈ నైట్ ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఏమని? హెల్మెట్ కంపల్సరీ, ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ అని రూల్ పెట్టింది, లేకపోతే ఫైన్ అన్నది. సో అలా అన్నప్పుడు ఏమవుతుంది? మనకు రేపు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు? 900 నిన్న చెప్పాడు కదా, ఇవాళ 1500 అన్నాడు. అంటే దాని అర్థమైంది ఇక్కడ 1500 అన్నాడు అంటే దాని ఆయన ఆల్రెడీ పాతదే కదా కొన్నది, ధరను డబుల్ చేశాడు, మనకి ఇంక్రీజ్ చేశాడు. అంటే కొన్నది మాత్రం ఆయన నిన్న మనం ఎప్పుడో కొన్నది కదా, 700-800 కదా. సో కాబట్టి ఆ ప్రైస్ డబుల్ అవుతుంది, ఆ ప్రైస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కొన్న వేళ మాత్రం మారట్లేదు, కాబట్టి అది ఫిక్స్ అనమాట. సో అంతే. అంటే 100కు మనకు ఎంత అవుతుంది అంటే 240. అంటే లెక్క ప్రకారంగా 100కు 140 రూపాయలు పెరిగితే మళ్ళీ 100కి ఎంత అని లెక్క చేయొద్దు, ఎందుకంటే పర్సంటేజ్ అంటేనే 100కు కాబట్టి మళ్ళీ 100కి ఎంత అని చేయాల్సిన అవసరం లేదు. సో 140 ఇస్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. సో 140 ఇస్ ద ఆన్సర్. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ వాస్తవానికి. రైట్, ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనకు వీటి అప్లికేషన్స్ మనం చూసుకుందాం. సో రైట్.